హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రుచులు రంగోలీ. అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి మనకు ధనుర్మాసం అయితే స్టార్ట్ అయింది. ఈ నెల 17వ తేదీ నుంచి అయితే ధనుర్మాసం స్టార్ట్ అయింది. మన డోన్ పట్టణంలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అయితే మొదటి రోజు ఇలా గోదా అమ్మవారిని రంగనాథ స్వామిని పల్లకిలో ఊరేగిస్తూ గుడిలోనికైతే ఆహ్వానం పలికారండి గోవింద స్వాముల వారు. అలాగే గోష్ఠ సభ్యులు, భక్తజన బృందము అందరూ కలిసి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి గోదాదేవి అమ్మవారిని అయితే గుడిలోనికి స్వాగతం పలికారు. ఈ ధనుర్మాసం మొత్తం 30 రోజులు తిరుప్పావై చదువుతూ పాసురాలు రోజు ఒక పాసురంలాగా అమ్మవారికి అయ్యవార్లకి చదువుతూ మనము ఈ ధనుర్మాసంలో చాలా బాగా వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అయితే చాలా బాగా చేస్తారండి. ప్రతి ఒక్కరూ వచ్చిన వాళ్ళు తిరుప్పావై చదువుతూ ధనుర్మాస పూజలు కూడా జరుగుతాయి. అలాగే ఈ నెలలో 23వ తేదీ వెంకటేశ్వర స్వామి గుళ్ళో గోవిందమాల వాళ్ళు వెంకటేశ్వర స్వామి కళ్యాణం కూడా జరిపిస్తున్నారు. అలాగే 11వ తేదీ కుడారై పూజ, 13వ తేదీ గోదా కళ్యాణం అయితే జరుగుతుంటుంది. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాలని వచ్చి మనస్ఫూర్తిగా దేవుని ఆశీర్వచనాలు అయితే తీసుకోవచ్చండి. ఈ 30 రోజులు మనము గోదాదేవిని దర్శించుకున్నామంటే అష్టైశ్వర్యాలు సకల శుభాలు జరుగుతాయని ఒక నమ్మకము. గోదాదేవి ఎవరో కాదండి, భూదేవి. రంగనాథ స్వామిని పాసురాలతో వేడుకుంటూ రంగనాథ స్వామిని భర్తగా ఊహించుకుంటూ పూజలైతే చేసిందండి. మా వీడియోస్ గిన ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. La